సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో వైసీపీ టీడీపీ నేతలు పోలీసుల ఎదుటే ఘర్షణకు దిగారు. వైసీపీకి చెందిన జమీర్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని తెలియడంతో టీడీపీకి చెందిన షకీర్, భానుప్రకాష్, లోకేష్లు జమీర్పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 2 స్కార్పియో, 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి. దీనికి ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాగేంద్రనాథ్ అందిస్తారు. నాగేంద్ర, జమీమా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో వైసీపీ టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. 2 స్కార్పియోలు అలాగే 3 ద్విచక్ర వాహనాల పైన ధ్వంసం చేశారు. మనం సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా చూడొచ్చు. కట్టెలతో ఒకరికొకరు బాహాబాహిగా కొట్టుకోవడం జరిగింది. జమీర్ అనే వ్యక్తి వైసీపీలో కొనసాగుతున్నారు. గతంలో ఈయన టీడీపీలో ఉండేవారు. దాదాపు 20 సంవత్సరాలు టీడీపీలోనే ఉన్నారు. గత ఎన్నికల మునుపు 2024 ఎన్నికల మునుపు ఒక 5 నెలల మునుపు ఆయన వైసీపీలో చేరడం జరిగింది. షాకీర్ కు, భానుప్రకాష్, లోకేష్ తో ఆయనకి టీడీపీలో ఉన్నప్పుడే విభేదాలు ఉన్నాయని తెలిసింది. ఆయన మరీ బీజేపీ గూటికి వస్తున్నారని తెలియడంతో వీరు షాకీర్, భానుప్రకాష్, లోకేష్ వీరు అంతా కలిసి అతని పైన దాడికి దిగినట్లు తెలుస్తుంది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారు. గతంలో పాత కక్షలు ఉండేవి అనేసి అంటున్నారు. అయితే పోలీసులు ఎదురుగానే వీళ్ళు దాడి చేసుకోవడం అనేది అది కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులు ఎదుటే ఇలా కొట్టుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదనేసి కొంతమంది భావిస్తున్నారు. పోలీసులు కూడా దాన్ని ఆపే ప్రయత్నం కూడా సరిగ్గా చేయలేదు. పోలీసులు కూడా విఫలమైన అంటున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న డిఎస్పీ కూడా మొత్తం హేమంత్ ధర్మవరం పట్టణంలో భారీగా పోలీసులు కూడా ప్రత్యేక పోలీసులు కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతేనేమి జమీర్ మాత్రం బీజేపీ రాకూడదనే ఉద్దేశంతోనే ఇదంతా అడ్డుకుంటున్నారనేసి తెలుస్తోంది. అయితే ధర్మవరం పట్టణంలో గతంలో ఎప్పుడో ఉండేటివి ఇలాంటి గొడవలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరీ ప్రారంభమై అది కూటమిలోనే ఒకరికొకరు కొట్టుకోవడం మరి ఇలాంటివి ఏమాత్రం కరెక్ట్ కాదనేసి బీజేపీ టీడీపీ మధ్య జరగడం ఏమనేది కొంతమంది వాదన చేస్తున్నారు. ఏదైతే ధర్మవరం పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఎంతైంది. ప్రజాప్రతినిధులు దీనిపైన ఆలోచించాలి. పోలీసులు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ధర్మవరం పట్టణంలో ప్రశాంతత చేయాలని చెప్పి స్థానికులు కోరుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.